హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింప్లీ శ్రియ. సో ఈరోజు వీడియోలో అయితే రీసెంట్గా మనం ఎస్ఐఆర్ ఫామ్స్ అందరూ అయితే ఫిలప్ చేశారు కదా. సో అది న్యూ ఓటర్ ఐడి లిస్ట్ అనేది రిలీజ్ అయిందనమాట. సో అందులో మీ నేమ్ ఉందా లేదా అని ఎలా చెక్ చేయాలో ఈ వీడియో అయితే నేను మీకు డీటెయిల్గా చెప్పేస్తాను. ఇది మీరు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో అయినా చెక్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ లేదు అనుకున్న వాళ్ళు మొబైల్ ఫోన్స్లో కూడా ఎట్లా చెక్ చేసుకోవచ్చో నేను మీకు క్లియర్గా డీటెయిల్గా చెప్పేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా అయితే మీ ల్యాప్టాప్లో కానీ లేదంటే మొబైల్లో కానీ గూగుల్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ గూగుల్ ఓపెన్ చేశాక మీరు అక్కడ ఓటర్ అని సెర్చ్ చేయండి. అంతే, మీకు అక్కడ ఓటర్ ఐడి అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ ఓటర్ ఐడి అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోండి. చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సిటిజన్ సర్వీస్ పోర్టల్ అని ఎలక్షన్ది, అదైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా కనిపిస్తుంది కదా. సో ఇంటర్ఫేస్ అయితే అట్లాగా వస్తుంది. మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని వస్తుంది. సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఎస్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేయండి. ఎస్ ఆప్షన్ పైన మీరైతే సెలెక్ట్ చేశాక సో మీకు ఇంటర్ఫేస్ అయితే ఇట్లాగా వస్తుంది అన్నమాట. సో మిమ్మల్ని అక్కడ ఎపిక్ నెంబర్ అండ్ మీ స్టేట్ అడుగుతుంది. అండ్ కింద అట్లానే మీకు క్యాప్చా కూడా అడుగుతుంది అన్నమాట. సో అక్కడ ఓటర్ ఐడి దగ్గర అయితే ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి అనమాట. సో అక్కడ ఓటర్ ఐడిని ఎంటర్ చేయండి కరెక్ట్గా చూసి. అండ్ మీ స్టేట్ ఏంటో స్టేట్ కూడా సెలెక్ట్ చేయండి. అండ్ క్యాప్చా కూడా మీరు కరెక్ట్గానే ఎంటర్ చేయండి, మిస్టేక్ అయితే చేయకండి. అండ్ నెక్స్ట్ మీకు అక్కడ కింద సర్చ్ అని కనిపిస్తుంది కదా. సో సర్చ్ పైన అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకైతే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మీ నేము, ఏజ్, రిలేటివ్ నేము కానీ, పార్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా పార్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఆ నెంబర్ అయితే మీకు నెక్స్ట్ యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ గూగుల్ ఓపెన్ చేసి మీరు గూగుల్లో CEO.nic.in.తెలంగాణ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయక మీకు ఇంటర్ఫేస్ అయితే ఇట్లాగ వస్తుంది అన్నమాట. ఇందులో మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్స్ 2020-26 అని అనిపిస్తుంది కదా. సో ఇదైతే క్లిక్ చేసుకోండి. అండ్ ఇది క్లిక్ చేసుకున్నాక మీకు ఇట్లా వస్తుంది అన్నమాట. ఆప్షన్స్ వచ్చేసి మీకు అక్కడ స్టేట్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యే ఉంటుంది, ఇయర్ ఆఫ్ రివిజన్ 2026 అని కూడా ఉంటుంది, రోల్ టైప్ కూడా అక్కడ ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ అని ఉంటుంది. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఓన్లీ మీ డిస్టిక్ ఏంటో డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ అనేది అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అండ్ కింద క్యాప్చా వచ్చేసి మీరే ఎంటర్ చేయాలన్నమాట. అది మీరు చూసి కరెక్ట్గా ఎంటర్ చేయండి. అండ్ కిందకి మీరు ఇంకా స్క్రోల్ చేస్తే మీకు అక్కడ పార్ట్ నెంబర్ అండ్ పార్ట్ నేమ్ అని కనిపిస్తుంది కదా. ఇందాక నేను మిమ్మల్ని ఒక పార్ట్ అనేది గుర్తుపెట్టుకోమన్నాను కదా. సో ఆ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఎంటర్ చేశాక మీకు అక్కడ మీ విలేజ్ అంటే మీరు ఎక్కడ ఓట్ చేశారో అనేది ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. సో తీసేసుకున్నాక డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్స్ అని ఉంది కదా. సో మీరు దానిపైన క్లిక్ చేసుకుంటే పీడిఎఫ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు డౌన్లోడ్స్కి వెళ్ళి మీ ఫైల్ మేనేజర్లో కూడా చూసుకోవచ్చు. మీరు అక్కడ లిస్ట్లో చూసుకుంటే కనుక మీకు అక్కడ చాలా లిస్ట్ వస్తాయి అన్నమాట. ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేసి అయితే ఒకసారి చూసుకోండి. అండ్ ఇన్ కేస్ మీ నేమ్ కనుక ఈ ఓటర్ లిస్ట్లో కనుక రాకపోతే ఒకసారి మీరు మీ సేవాకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఓటర్ ఐడి అనేది అప్లై చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అయితే నేను యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.